Friends, this is Srinivasu, working as a lecturer of computer science, ABN PRR College of Science, Kobur. Okay, today we'll discuss about ER model, and here in ER model we'll discuss basic building blocks of ER model. ఓకే, మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం ఏంటి ఈఆర్ మోడల్ అంటే ఏంటి, అలాగే ఈ ఈఆర్ మోడల్లో ఉన్న సింబల్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటి. ఈఆర్ మోడల్ ఈజ్ ఏ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాబేస్, అంటే బై యూజింగ్ ఏ డయాగ్రామ్ ఇన్ ది డేటాబేస్ we configure as diagram. ఓకే, అంటే డేటాబేస్ని కాన్ఫిగర్ చేయడానికి మనం ఒక డయాగ్రామ్ని హెల్ప్ తీసుకుంటాం. ఆ డయాగ్రామ్ ఓరియంటెడ్గా ఏదైతే మనం క్రియేట్ చేసి పెడతామో దాన్ని ఈఆర్ మోడల్ అని చెప్పుకున్నాం. అలాగే ఆ ఈఆర్ మోడల్లో ఉన్న బేసిక్ సింబల్స్ ఏంటి, ఓకే, లైక్ మన ఫ్లో చార్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్స్ తీసుకుంటున్నాం, ఓవెల్ కానీ అలాగే రాంబస్ కానీ, అలాగే ఇందులో కూడా మనం తీసుకున్నాం. చూడండి, ఇదిగోండి, ఇది రాంబస్, ఓకే, అలాగే ఇది ఓవెల్, నెక్స్ట్ రెక్టాంగిల్, లైన్, ఇలాగ డిఫరెంట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నాం, అసలు ఆ సింబల్స్ మేజర్ రోల్ ఏం ప్లే చేస్తుందో ఇందులో చూద్దాం. ఇక్కడ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యాన్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్, ఈఆర్డి. మనకి క్వశ్చనరీలో ఈఆర్డి అని ఇస్తాడు, లేదా ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అని ఇస్తాడు, రెండు ఒకటే. ఏంటి ఇక్కడ డెఫినేషన్ ఏంటి, ఇట్ ఈజ్ ఏ గ్రాఫికల్ మోడలింగ్ టూల్ టు స్టాండర్డైజ్ ఈఆర్ మోడలింగ్. ఈఆర్ మోడలింగ్ క్యాన్ బి క్యారీడ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటిటీస్, అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్షిప్స్. ఏంటి, ఇట్ ఈజ్ ఏ గ్రాఫికల్ మోడలింగ్ టూల్. నార్మల్గా మనం ఈఆర్ మోడల్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటైర్ డేటాబేస్. పిక్టోరియల్ అంటే గ్రాఫికల్ బేస్, కాబట్టి దీన్ని కూడా మనం ఏమంటున్నాం, ఇట్ ఈజ్ ఏ గ్రాఫికల్ మోడలింగ్ టూల్ టు స్టాండర్డైజ్ ఈఆర్ మోడలింగ్, అంటే ఈఆర్ మోడల్లో. ఓకే, ఈఆర్ మోడలింగ్ కెన్ బి క్యారీడ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. మొత్తం ఎంటైర్ డేటాబేస్ మొత్తం దేని బేస్ చేసుకుని చెప్తున్నాం ఇక్కడ, పిక్టోరియల్ రిప్రజెంటేషన్, అంటే పిక్చర్ ఓరియంటెడ్గా. ఏంటి అవి ఏమేమి వాటిని పిక్చర్స్ కింద రిప్రజెంట్ చేస్తుంది అని అంటే, ఎంటిటీస్ని, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్, అట్రిబ్యూట్స్ ఈజ్ నథింగ్ బట్ కాలమ్స్, రిలేషన్షిప్స్ కనెక్షన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ ఎంటిటీస్ ఆర్ టూ ఆర్ మోర్ టేబుల్స్. వీటిని మనం బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఈఆర్డి అని అంటాం. ఒకటి ఎంటిటీ, ఇదిగోండి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఈఆర్ డయాగ్రామ్ ఆర్ ఎంటిటీ, అట్రిబ్యూట్, రిలేషన్షిప్. ఈ మూడాటిని ఏమని చెప్పుకుంటున్నాం మనం, బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఈఆర్డి. మనకి సేమ్ ఇలాగే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డిబిఎంఎస్ అని వస్తుంది. అందులో ఎంటిటీ, అట్రిబ్యూట్, రిలేషన్షిప్ అండ్ మనకి ఇంకోటి ఏమొస్తుంది అని అంటే కన్స్ట్రైంట్స్ వస్తుంది. ఓకే, కన్స్ట్రైంట్స్ ఒకటి వస్తుంది అన్నమాట. కన్స్ట్రైంట్స్ ఇవి ఎందులో వస్తుంది, ఈ కన్స్ట్రైంట్స్ అనేది బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డిబిఎంఎస్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఓన్లీ ఎంటిటీ, అట్రిబ్యూట్, రిలేషన్షిప్పే వస్తుంది. ఓకే, ఇది మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, చూద్దాం. నెక్స్ట్, అసలు వాట్ ఈజ్ ఎంటిటీ? వాట్ ఈజ్ ఎంటిటీ? ఇక్కడ వాట్ ఈజ్ ఎన్ ఎంటిటీ ఈజ్ ఎనీథింగ్ సచ్ యాజ్ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఈవెంట్. ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనం ఎంటిటీ అంటే టేబుల్ అంటున్నాం. టేబుల్లో ఏ డేటా ఉంటుంది,
పర్సన్ గురించి డేటా ఉంటుంది, ప్లేస్ గురించి డేటా ఉంటుంది, థింగ్ ఆర్ ఈవెంట్. ఈ అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉన్న ఏదైతే రియల్ టైమ్ డేటా ఉందో ఆ రియల్ టైమ్ డేటాని ఎందులో స్టోర్ చేస్తాను, టేబుల్లో స్టోర్ చేస్తాను. కాబట్టి ఆ టేబుల్ని ఏమంటున్నాం, ఎంటిటీ అని. కాబట్టి ఎంటిటీ అని ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు, సచ్ యాజ్ పర్సన్ గురించి డేటా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదా ప్లేస్ గురించి అవ్వచ్చు, థింగ్స్ ఆర్ ఈవెంట్. అబౌట్ విచ్ డేటా ఆర్ టు బి కలెక్టెడ్ అండ్ స్టోర్డ్. మేజర్ ఏంటంటే విచ్ డేటా ఆర్ టు బి కలెక్టెడ్ అండ్ స్టోర్డ్ ఈజ్ నోన్ యాజ్ ఎంటిటీ. అంటే ఎంటిటీలో ఉన్నది ఏమవుతుంది, కలెక్ట్ చేసిన యొక్క డేటాని స్టోర్ చేసే ప్లేస్ అవుతుంది. ఆ ప్లేస్ని ఏం చెప్తున్నాం అని అంటే మనం ఎంటిటీ అని చెప్తున్నాం. ఈ ఎంటిటీని ఏ విధంగా చూపిస్తాం మనం అంటే చూడండి, యాన్ ఎంటిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై రెక్టాంగిల్ కంటైనింగ్ ది ఎంటిటీ నేమ్. ఈ విధంగా చూపిస్తాం మనం. ఇలా రెక్టాంగిల్ బాక్స్లో మనం డిజైన్ చేసి ఉంటే దాన్ని సింపుల్గా ఏమని కాల్ చేస్తున్నాం, ఎంటిటీ అని చెప్పి కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ది ఏముంది మనకి, యాట్రిబ్యూట్ అని ఉంది. ఓకే, యాట్రిబ్యూట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. యాట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీస్. అంటే ఎంటిటీలో ఎంటిటీ అంటే ఏంటి, టేబుల్ అన్న. టేబుల్లో ఏముంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ని మనం ఏమంటున్నాం అంటే యాట్రిబ్యూట్స్ అని అంటున్నాం. కాబట్టి యాట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. ఇన్ చెన్ నోటేషన్ యాట్రిబ్యూట్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఓవెల్స్. ఈచ్ ఓవెల్ కంటైన్స్ ది నేమ్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. అంటే ఇలాగా మనకి స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ తీసుకున్నాం అనుకోండి. ఆ స్టూడెంట్ అనే ఎంటిటీలో చూడండి, ఇక్కడ స్టూడెంట్ అనే ఎంటిటీ తీసుకున్నాం. ఆ స్టూడెంట్ అనే ఎంటిటీలో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్ ఉంది. ఈ మూడింటిని ఏమంటున్నాం మనం, యాట్రిబ్యూట్స్ అంటున్నాం. అంటే ఈ స్టూడెంట్కి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా చెప్తాం, వాటి యొక్క యాట్రిబ్యూట్స్ని ప్లేస్ చేసుకుని చెప్తాం. కాబట్టి ఎస్ఐడి, ఎస్ నేమ్, ఎస్ అడ్రస్ అంటే యాట్రిబ్యూట్స్. ఈ యాట్రిబ్యూట్స్ విత్ రెలవెంట్ టు స్టూడెంట్ అవే మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, యాట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీస్. ఇన్ చెన్ నోటేషన్ యాట్రిబ్యూట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఓవెల్స్. అంటే ఓవెల్ షేప్లో ఉంటాయి. ఈచ్ ఓవెల్ కంటైన్స్ ది నేమ్ ఆఫ్ యాట్రిబ్యూట్. అంటే ఈ ఓవెల్ మధ్యలో ఏం తీసుకుంటున్నాం, ఎస్ఐడి కానీ, ఎస్ నేమ్ కానీ, ఎస్ అడ్రస్ కానీ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ రెక్టాంగులర్ షేప్లో ఉంటే దాన్ని మనం ఎంటిటీ అని అంటున్నాం. ఓవెల్ షేప్లో ఉంటే దాన్ని యాట్రిబ్యూట్స్ అంటున్నాం. యాక్చువల్గా మనకి టేబుల్ ఆఫ్ డేటా ఏ విధంగా మనకి ఉంటుంది, కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కింద ఉంటుంది. కాబట్టి కాలమ్స్ని మనం ఓవెల్లో డిస్ప్లే చేస్తాం. ఓకే, రోస్ని రికార్డ్ అని అంటున్నాం. ఓకే, ఇలాగా మనకి ఎంటైర్ డేటాని ఇందులో చూపిస్తాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఉంది మనకి, ఇందులో రిలేషన్షిప్ ఉంది. అంటే రిలేషన్షిప్ కనెక్షన్ బిట్వీన్ 2 or more ఎంటిటీస్ ఇజ్ నోన్ యాజ్ రిలేషన్షిప్ అని చెప్పి చెప్తాం. చూడండి, ఇక్కడ సింపుల్గా చూడండి, దిస్ రిలేషన్ ఈజ్ సింబలైజ్డ్ బై డైమండ్ షేప్. రిలేషన్షిప్ ఏంటో ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. ద అసోసియేషన్ అమాంగ్ ఎంటిటీస్ ఆర్ రిలేషన్షిప్ బిట్వీన్, కనెక్షన్ బిట్వీన్ అని అనొచ్చు. ది అసోసియేషన్ అమాంగ్ ఎంటిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఎన్రోల్స్ ఇన్ ఏ కోర్స్. హియర్ ఎన్రోల్స్ ఆర్ కాల్డ్ రిలేషన్షిప్. ఓకే, ఎన్రోల్ అనేది ఎలా చూపిస్తుంది, రిలేషన్షిప్ గురించి చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనకి డైమండ్ షేప్ కానీ, అలాగే ఓవెల్ షేప్ కానీ, ఓకే, ఓవెల్ షేప్ కానీ, అలాగే రెక్టాంగులర్ షేప్. ముందుగా మనం రెక్టాంగిల్ అండ్ ఓవెల్ అంటే ఎంటిటీ అండ్ యాట్రిబ్యూట్ కంబైన్ చేస్తే మనకి ఈఆర్డి డయాగ్రామ్, అంటే ఈఆర్ డయాగ్రామ్ ఎలాగా ప్లేస్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇందులో చూడండి, యాట్రిబ్యూట్స్ కనెక్టెడ్ టు ఎంటిటీ రెక్టాంగిల్ విత్ ఏ లైన్. ఈ యాట్రిబ్యూట్స్ ఎంటిటీకి ఎలా కనెక్ట్ అయి ఉంటుంది ఏంటి, లైన్. దీని లైన్నే మనం కనెక్షన్ అని చెప్తాం, ఆర్ లింక్ అని కూడా చెప్తాం. చూడండి, స్టూడెంట్ అనే ఎంటిటీ ఉంది, కాలేజ్ అనే ఎంటిటీ ఉంది. కాలేజ్ అనే ఎంటిటీకి యాట్రిబ్యూట్స్ ఏంటి, కాలేజ్ ఐడి ఒకటి, కాలేజ్ నేమ్ ఒకటి. స్టూడెంట్ ఎంటిటీకి అనే యాట్రిబ్యూట్స్ ఏంటి, ఎస్ఐడి, ఎస్ నేమ్, ఎస్ అడ్రస్. ఈ విధంగా మనది ఇప్పుడు ఇక్కడ మధ్యలో రిలేషన్ అని ఉందా, లేదు. ఇప్పుడు రిలేషన్ అనేది నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఆల్రెడీ రిలేషన్ గురించి మనం నేర్చుకున్నాం. ది అసోసియేషన్ అమాంగ్ ఎంటిటీస్ ఈజ్ కాల్డ్ రిలేషన్షిప్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ, ఓకే, కోర్స్ అనే ఒక ఎంటిటీ తీసుకున్నాం. ఈ రెండింటి మధ్యలో ఎన్రోల్స్ అనేది ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఆ రిలేషన్ ఎలాగో ఇక్కడ చూద్దాం.
చూడండి, స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ, కోర్స్ అనే ఒక ఎంటిటీ తీసుకున్నాం. స్టూడెంట్ ఎంటిటీకి సంబంధించిన యాట్రిబ్యూట్స్ ఏంటి? ఎస్ఐడి, ఎస్ నేమ్, ఎస్ అడ్రస్. కోర్స్ అనే దానికి ఏంటి? సిఐడి అంటే కోర్స్ ఐడి, కోర్స్ నేమ్. మరి ఇది సెపరేట్ ఎంటిటీ, ఇది సెపరేట్. మీరు ఈ రెండింటికి మధ్యలో కనెక్షన్ ఏమైనా ఉందా అని అంటే ఒక డైమండ్ షేప్ సింబల్ మనం డ్రా చేసాం కాబట్టి కంపల్సరీ కనెక్షన్ ఉందని చెప్తాను. మరి అది ఎలాంటి కనెక్షన్ అంటే ఎన్రోల్ అంటే ఏ స్టూడెంట్ ఏ కోర్స్, విచ్ స్టూడెంట్ విచ్ ఎన్రోల్స్ విచ్ కోర్స్. ఓకే, ఏ స్టూడెంట్ ఏ కోర్స్కి ఎన్రోల్ అయ్యాడు అనేది ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి కానీ ఎన్రోల్మెంట్ నేమ్ కానీ చెప్పి తీసుకున్నాం. ఈ విధంగా మనం రిలేషన్షిప్ని తీసుకున్నాం. అలాంటి రిలేషన్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎంటిటీస్ సెట్స్ ఆర్ మెనీ టు మెనీ అంటే మెనీ ఎంటిటీస్, మల్టిపుల్ టేబుల్స్కి మల్టిపుల్ టేబుల్స్. ఓకే, అంటే ఇక్కడ మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయనుకోండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి, అప్పుడు మెనీ టు మెనీ అని అంటాం. అలాగే మెనీ టు వన్ అంటే 1 to 1. ఓకే, 1 to 1 అన్నా మెనీ టు 1 అన్నా ఒకటే, కాబట్టి 1 to 1, 1 to మెనీ అంటే 1 టేబుల్ విత్ బిలాంగ్స్ టు మల్టిపుల్ టేబుల్స్, అలాగే 1 టేబుల్ విత్ 1 టేబుల్. ఈ విధంగా మనకి రిలేషన్షిప్స్ అనేవి ఇక్కడ మెనీ టు 1 అనేది కూడా ఇంకోటి ఎడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి మేజర్గా మెనీ టు మెనీ, 1 to మెనీ, 1 to 1, మెనీ టు 1 ఆపోజిట్ అనమాట. ఓకే, ఈ విధంగా మనకి రిలేషన్షిప్స్ అనేవి చూద్దాం. ఓకే, ఈ మనకి టోటల్ ఫైనల్గా ఈ విధంగా ఈఆర్ డయాగ్రామ్ అని చెప్పి ప్లేస్ చేసి ఉంటుంది. మీకు ఎగ్జామ్లో కూడా హౌ టు క్రియేట్ ఏ ఈఆర్ డయాగ్రామ్, ఎంటిటీ డయాగ్రామ్ అని చెప్పి మీకు క్వశ్చనరీ రావచ్చు. ఏ విధంగా ఇస్తాడు అని అంటే ఇక్కడ యాట్రిబ్యూట్స్ నేమ్స్ ఇచ్చేస్తాడు, ఎంటిటీ నేమ్స్ ఇచ్చేస్తాడు, రిలేషన్షిప్ నేమ్ ఇచ్చేస్తాడు, మొత్తం ఒక థియరీ కింద ఒక క్వశ్చనరీ కింద ఇస్తాడు. ఆ క్వశ్చనరీని మనం కేర్ఫుల్గా రీడౌట్ చేసి చదివి, ఓకే, జాగ్రత్తగా మనం దేని ఎంటిటీ కింద తీసుకుంటున్నామో దాన్ని రెక్టాంగులర్ షేప్లోని, దేని రిలేషన్షిప్ కింద తీసుకుంటున్నామో దాన్ని డైమండ్ షేప్ కింద కానీ, దేన్ని యాట్రిబ్యూట్స్ తీసుకుంటున్నా దాన్ని ఓవెల్ షేప్లో కానీ తీసుకుని, ఓకే, నీట్గా మనం డయాగ్రామ్ డ్రా చేస్తే అక్కడతో మనకి ఈఆర్ డయాగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.